శాంతి. ఈరోజు జనవరి 3వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, నిరాకార తండ్రి మీకు తన మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు. ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి వారసత్వాన్ని తీసుకోగలరు అంటున్నారు బాబా. ప్రశ్న: బేహద్ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ 2 విషయాలపై సంపూర్ణ గమనం అనేది ఉంచాలి? సమాధానం: 1 చదువు, 2వది సేవ, సర్వీస్ చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి. ఈ చదువు చాలా అద్భుతమైనది. దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ద్వాపర యుగం నుంచి ధనం దానం చేయటం ద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువరాజు యువరాణులుగా అవుతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. 1 పాయింట్: జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తరువాత సర్వీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా సర్వీస్ చేస్తారో, మంచి లక్షణాలు ఉన్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి కూడా అంటున్నారు బాబా. 2వ పాయింట్: కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. సర్వీస్లో సఫలత కొరకు తమ స్థితిని ఆత్మాభిమానిగా చేసుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అన్ని సమస్యల యొక్క వీడ్కోలు సమారోహమును జరుపుకునేవారు సమాధాన స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల యొక్క మాల తయారవుతుంది. సంపూర్ణ స్థితిలో సమస్యలు అనేది బాల్యంలోని ఆటల వలె అనుభవం అవుతాయి, అనగా సమాప్తమైపోతాయి. ఉదాహరణకి ఎవరైనా పుత్రుడు బ్రహ్మాబాబా ఎదురుగా ఏదైనా సమస్య తీసుకువచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు. ఆ మాటే మరచిపోయేవారు కదా. అదేవిధంగా పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయితే అర్ధకల్పం వరకు సమస్యల యొక్క వీడ్కోలు సమారోహం అనేది అర్ధకల్పం వరకు జరిగిపోతుంది. విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే సదా జ్ఞానాన్ని స్మరణ చేస్తారో వారు మాయ యొక్క ఆకర్షణ నుండి రక్షింపబడతారు. మంచిది. ఓం శాంతి.